మార్చ్ 17 నుంచి మార్చ్ 23 వరకు వార ఫలితాలు. మొదటిగా మేషరాశి. శుభగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉండడం వల్ల పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చులు అదుపు తప్పుతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తదుపరి వృషభం. రాష్ట్రాధిపతి కుజుడితో పాటు బుధ, కుజ, రవి గ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఇవ్వాల్సిన వారు డబ్బు తిరిగి ఇస్తారు. మంచి పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద, కుటుంబ వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తదుపరి మిథునం. రాష్ట్రాధిపతి బుధుడు దశమ కేంద్రంలో, గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా ఆదాయపరంగా కూడా శ్రమం చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. 1-2 శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. తదుపరి కర్కాటకం. గ్రహబలం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఫలితంగా ఇంట బయట బాధ్యతలు ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకోవడం ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువుల్ని కలుసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను సాధిస్తారు. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి సింహరాశి. సప్తమ భాగ్యస్థానాల్లో శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నాలతో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. ఊహించని విధంగా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. తదుపరి కన్యారాశి. రాష్ట్రాధిపతి బుధుడు సప్తమ స్థానంలో సంచారం వల్ల దాదాపు అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లోనూ సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొత్త నిర్ణయాలు ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మంచి నిర్ణయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభకార్యాలకు లేదా విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు.
ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. రాశాధిపతి కుజుడు పంచమ స్థానంలోను, గురుడు సప్తమ స్థానంలోను బాగా అనుకూలంగా ఉండడం వల్ల వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగ పరంగా ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా గడిచిపోతాయి. తదుపరి వృశ్చికం. గ్రహ సంచారం మిశ్రమంగా ఉంది. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. వ్యయ ప్రయాసాలతో గాని పనులు వ్యవహారాలు పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్ది వరకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సమీప బంధువుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర వార్త వినాల్సి వస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. రాశాధిపతి గురుడు బాగా అనుకూలంగా ఉండడం, శనీశ్వరుడు తృతీయంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా బాగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన పనులు ముఖ్యమైన వ్యవహారాలు తేలిగ్గా పూర్తవుతాయి. ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారులకు చేరువవుతారు. వృత్తి వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. తదుపరి మకరం. గ్రహబలం బాగా అనుకూలంగా ఉన్నప్పటికీ మధ్య మధ్య ఏలినాటి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏది ఈజీగా జరిగిపోదు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి కాసింత ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి శుభవార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి ఇబ్బంది ఉండదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొద్ది ప్రయత్నాలతో ఉత్తమ ఫలితాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి కుంభం. రాశాధిపతి శనీశ్వరుడితో సహా చాలా వరకు గ్రహాల అనుకూలంగా సంచరించడం వల్ల జీవితం ఒక మంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను ప్రవేశపెడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. రోజువారీ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగాల ప్రయత్నాలు సానుకూలపడతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. కొత్త ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కొన్ని మంచి పరిణామాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి. తదుపరి మీనం. రాశినాథుడు గురుడు ధనస్థానంలో బాగా అనుకూలంగా ఉండడం, ఈ రాశి వారికి బుధ రవి సంచారం వల్ల ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సతీమణికి వృత్తి ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.